అని అనుకుంటాం. అంటే పరిసయ్యుడికున్న ఆలోచన ఏంటంటే, వారు ఏదైతే చేస్తారో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, బయట చెప్పుకోవడానికి, ఎవరైనా చెప్తే బాగున్నట్లుగా చూస్తారు. అందుకే వారు ప్రార్థన సంత వీధులలో వారు అందరి ముందు వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు తప్ప, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి వారికి ఇష్టం ఉండదు. ఈరోజు ఇక్కడ పొరపాటున ప్రార్థన చేయమన్నారు అనుకోండి పాస్టర్ గారు, ఇక్కడ గంటల తరబడి చేయొచ్చు. కానీ ఇదే ప్రార్థన నువ్వు ఇంటికాడ చేస్తావా? చెయ్యు. ఇక్కడ మాత్రం ఆదికాండం నుంచి ప్రకటన దాకా చుట్టేద్దాం. ఒక్క భక్తుడిని కూడా మిస్ అయిపోం. కానీ ఇంటికాడ నీకు ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఈరోజు పరలోక ప్రార్థనలో దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడంటే, ఈరోజు మనం గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలని. ఎవరో ప్రార్థన చేస్తారు మీరు పడుకోమని కాదు, సేవకులు ప్రార్థన చేస్తారు మన పని మనం చేసుకోమని కాదు. ఎందుకు ప్రార్థన నేర్పిస్తున్నారంటే, ఎవ్రీ వన్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ప్రతి ఒక్కరూ ఆధారపడాలని, ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేయాలని, ఇన్ని ఆలోచనలు కలిగి యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తున్నారు. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం? ప్రజలకు కనిపించేటట్లు, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడే బహిరంగంగా ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం లేకపోతే బహిరంగంగా ప్రార్థన ఎలా చేస్తావు? ఒకవేళ వ్యక్తిగతంగా ప్రార్థన చేయకుండా బహిరంగంగా చేస్తున్నావు అంటే ఏంటి? వేషధారణ కదా. వేషధారణ, హిపోక్రైట్స్ అంటే వేషధారులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు ఏంటంటే, ఈరోజు వారు చేసుకున్నవి బయటికి చెప్పుకుంటారు. వారి మనసేమో ఎలా ఉంటుందట? దూరంగా ఉంటుంది. వారి భక్తి ఏమో ప్రభు దృష్టికి ఎలా ఉంటుంది? నీచంగా ఉంటుంది. పైగా వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము గొప్ప పరిచర్య చేస్తున్నాం, గొప్పగా దేవుని కొరకు వాడబడుతున్నాం, లేకపోతే ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారే కానీ దేవుడు అలాంటి వారిని లక్ష్య పెట్టాడు.